మీషోలోని 173 రూపీస్కి 10 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ క్లాత్ వస్తుంది కదా. నేను దాన్ని తీసుకొని మా పిల్లల ముగ్గురికి, అంటే మా చెల్లెల పిల్లలు ఇద్దరు, వాళ్ళిద్దరికి మా పాపకి కలిపి డ్రెస్ అనేవి డిజైన్ చేశాను. ఇది స్పేర్గా తీసుకున్నాం అనమాట. ఇది మీటర్ 150 వచ్చి క్లాత్ తీసుకున్నాము, ఇది మేడ్గా తీసుకున్నాము. కానీ ఇచ్చిన 10 మీటర్స్ ఉంటుంది కదా, ఆ 10 మీటర్స్ మొత్తం 3 డ్రెస్సెస్ స్టిచ్ చేసాం. ఆ 2 డ్రెస్సులకి సాటిన్ క్లాత్ సరిపోయింది, కానీ దీనికి మళ్ళీ ఒక 1 మీటర్ సాటిన్ క్లాత్ వేరుగా తీసుకున్నాం. ఇలా స్టిచ్ చేసాం అనమాట. బాడీ పార్ట్ ఏమో జస్ట్ నార్మల్గా కొంచెం లుక్ రావడానికి షైనీగా ఉన్న షిమ్మర్ క్లాత్ లాంటిది ఇలా నెట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఫ్రిల్స్లో పెట్టామన్నమాట. అదే క్లాత్, నెట్ క్లాత్ కూడా జస్ట్. ఇవేమో మరీ ఎక్కువ కుర్చీలు ఏం పెట్టలేదు, ఎందుకంటే మొత్తం 10 మీటర్స్తో 3 డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేయాలి కాబట్టి అసలు థాట్ ఉంది కాబట్టి ఇది జస్ట్ కొంచెం ఫ్రిల్స్ పెట్టాం. లోపల సాటిన్ యూజ్ చేసాం, అలానే క్యాన్ కూడా యూజ్ చేస్తాం, కాటన్ క్లాత్. ఈ డ్రెస్ అసలు మొత్తం అంత తక్కువ, అంటే కొంచెం అయ్యిందిలేండి మళ్ళీ కాటన్ అవన్నీ యూజ్ చేయడం వల్ల మనీ, కానీ చాలా రీజనబుల్గా మొత్తం. అంటే మీషో రేటింగ్ ఎలా ఉంటుంది, క్లాత్ ఎలా బాగుంటుందో బాగోదు అనుకోకుండా చాలా బాగుందనమాట. జస్ట్ చాలా క్యూట్గా అనిపించింది. మొత్తం 3 డ్రెస్సెస్ స్టిచ్ చేస్తాం. నా దగ్గర మిగిలిన 2 డ్రెస్సెస్ కూడా లేవు, నేను పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. నిజంగా బాగుంది, అసలు 200 కన్నా బిలోకి వర్త్ అనిపించింది అనమాట.